హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఇవాళ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి. మేము ఇట్లా ఫస్ట్ కాయలు కొనుక్కొచ్చుకున్న తర్వాత ఇట్లా తొడాలు తీయాలండి. తొడాలు తీసి కాసేపు ఒక అరగంట నీళ్ళలో వేసేయాలి. అరగంట తర్వాత నీళ్ళల్లో నానిన తర్వాత ఈ సొనంతా కారిపోయిద్దండి. ఆ కారిపోయిన తర్వాత ఇట్లా కాయలన్నీ తుడుచుకోవాలి. తుడుచుకొని ఒక క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటున్నాను. ఈ గాలికి కాయలన్నీ ఒక గంట సేపు ఆరాలండి. ఆరిన తర్వాత కత్తిపీటతో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలాంటి కత్తిపీటలు ఆంధ్రలో ఉంటాయండి మామూలుగా. ఇట్లా కత్తిపీటతో ఇట్లా అడ్డంగా మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇట్లా అడ్డం కోసుకున్న తర్వాత ఇట్లా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జీళ్ళు అవి తీసుకుంటూ ఉండాలి. ఈ తరం వాళ్ళు పెట్టుకుంటున్నారండి. నెక్స్ట్ తరం జనరేషన్ వాళ్ళు మామిడికాయ చట్నీ అంటే షాపుల్లో కొనుక్కోవడమే ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేసుకోవాలి. కత్తిపీట మాత్రం భలే పొదుగుతుంది, బాగా కట్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా కట్ అవుతుంది. ఇట్లా కట్ చేసుకోవాలి. మన జనరేషన్ వరకేనండి ఈ మామిడికాయ చట్నీలు, టమాటా చట్నీలైనా ఏ చట్నీలైనా పట్టుకునేది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు షాపుల్లో పికిల్స్ పచ్చళ్ళ షాపుల్లో కొనుక్కొచ్చుకోవట్లేదండి. ఎందుకంటే మనమే చేయలేకపోతున్నాం ఈ పనులు. ఇక మన పిల్లలు ఏం చేస్తారండి. ఇట్లా 3 గంటల తర్వాత ముక్కలన్నీ ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ముక్కలు ఇట్లా వాడబడేదాకా ఆరబెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. అన్ని ముక్కలు కలిసిపోయేదాకా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఆయిల్ బాగా పట్టాలి. ఇట్లా ముక్కలన్నిటికీ ఆయిల్ బాగా పట్టిన తర్వాత ఇది కొట్టిన పసుపు, ఇది ఒక అరగడ్డ వేసుకుంటున్నాను. తర్వాత ఇవి 2 మానికల ముక్కలండి. 2 మానికల ముక్కలతో పావు కేజీ 2 గ్లాసులు కారం పోయాలండి. కొంచెం తగ్గించి పోసుకుంటాను. 3వ రోజు మళ్ళీ చూసి కలుపుకుంటానండి. 1 గ్లాస్ నిండా పోసి 2వ గ్లాస్ సగానికే పోస్తున్నానండి. కారం మళ్ళీ చూసి కలుపుకుంటాను.
తర్వాత సాల్ట్ అండి. ఈ సాల్ట్ మా ఊర్లో మామిడికాయ పచ్చడి కానీ సపరేట్గా అమ్ముతారు. సాల్ట్ కాదు, మెత్తటి ఉప్పు. కొంతమంది ఉప్పు గల్లుని ఎండబెట్టి మిక్సీ వేసి జల్లించుకొని ఆ ఉప్పు పోస్తారండి. మాకు ఈ ఉప్పు షాపుల్లో దొరికిద్ది. ఇదో గ్లాస్ పోసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి పేస్టేనండి. వెల్లుల్లి మిక్సీ వేసి ఉట్టి వెల్లుల్లి పేస్ట్. తర్వాత మెంతి పసుపు, మెంతి పిండి, ఇవన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలండి. ఇవంతా కలిసిపోయేటట్టు తిప్పుకోవాలండి. ఆవకాయ పచ్చడి అంటేనే ఒక రోజల్లా సరిపోయిద్దండి పని. ముక్కలు కట్ తెచ్చుకోవటం, ముక్కలు కట్ చేసుకోవటం, కలిపి జాడీలో పెట్టుకునేదాకా టెన్షన్గానే ఉంటుంది. ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా వచ్చిద్ది ఫ్రెండ్స్. కొంతమంది ఆవపిండి పోసుకుంటారండి. మేము ఆవపిండి దగ్గరని మేము పోసుకోము. వెనకటి నుండి మేము ఆవపిండి పోసుకోము. కొంచెం వేడని వెనక మా అత్తయ్య గారు వాళ్ళప్పటి నుండి పోసుకోము. మామయ్య గారికి దగ్గు వస్తుందని పోసేవాళ్ళు కాదు. అదే అలవాటు నాకు కూడా అయిందండి. ఆవపిండి పోసుకోము. చాలామంది ఆవపిండి పోసుకుంటారు. ఓన్లీ మేమే ఆవపిండి పోసుకోము. ఓన్లీ మెంతి పిండిదే. కానీ ఆవపిండి టేస్ట్ అదొక టేస్ట్ బాగుంటుందండి. ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. ఆవపిండి పోస్తే కొంచెం గుజ్జుగా కూడా ఉంటుంది. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇట్లా జాడీలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా జాడీలో పెట్టేసుకొని బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా జాడీలో పెట్టుకున్నాక 3వ రోజు వెల్లుల్లిపాయలు ఒలిసిపోస్తామండి. మా ఊర్లో మా అమ్మగారు వాళ్ళు 3వ రోజు వెల్లుల్లిపాయలు ఒలిసిపోస్తారు. వెల్లుల్లిపాయలు ఒలిసిపోసిన తర్వాత ఆయిల్ కూడా సరిపడంట ఆయిల్ కూడా పోసేస్తాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో అయితే వాళ్ళు మాచర్ల సైడ్ అండి. వాళ్ళు ఏంటో నూనె కాగబెట్టేసి తాలింపేసి చల్లారాక కలుపుతారంట. మేము అట్లా తాలింపులు అవి వేయమండి. పచ్చి నూనె పోసేసుకుంటాము. ఇట్లా కలవబెట్టేసి సరిపడా ఆయిల్ 3వ రోజు పోసేసుకున్నాక ఇట్లా ఒక క్లాత్ పెట్టేసి కట్టేసుకుంటామండి. తర్వాత ఒక బాక్స్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఇట్లా కట్టేసుకున్న సంవత్సరం పాటు. వెనకట ఫ్రిడ్జ్లు లేవు కదా, ఇట్లానే జాడీల్లో పెట్టేసుకొని ఉంచుకునే వాళ్ళండి. మా మామిడికాయ పచ్చడి రెడీ.